ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి నూతన సిలబస్ వాచకం గద్య భాగంలోని 2వ పాఠం రంగస్థలం అనే పాఠం గురించి ఈ రెండో వీడియోలో మనం తెలుసుకుందాం. మనిషికి ఒక ఆట విడుపు కావాలి. అంటే మనిషికి ఏం చేస్తున్నా కొంచెం విశ్రాంతి, ఒక ఉత్సాహం, ఆనందం కలిగేటటువంటి పరిస్థితి మనిషికి కావాలి. అది అందంగాను ఆనందంగాను ఉండాలి. అంటే ఆ తీసుకునేటటువంటి ఆట విడిపి అనేది ఎలా ఉండాలి? ఆ విశ్రాంతి ఎందుకు కావాలి అంటే అది అందంగా ఆనందంగా అతనిలో ఉత్సాహం కలిగించడానికి, అతని యొక్క కష్టాన్ని మరిపించడానికి కావాలి. తీసుకునేటటువంటి ఆట విడుపు మూలంగా, ఆ విశ్రాంతి మూలంగా మనిషిలో కొత్త ఉత్సాహం చెలరేగాలి. అంటే కొత్త ఉత్సాహం అనేది ఏర్పడాలి. ఇందుకోసం పురుడు పోసుకున్నవే కళారూపాలు. ఇందుకోసమే ఏర్పడ్డాయి అనేక కళలన్నీ కూడా. అడవుల్లో ఆదివాసులు ఏం చేస్తారు? పిలుచుకోరు, అరుచుకుంటారు. అలాంటి వాళ్ళ అరుపులు మొదలుచుకొని ఇప్పుడు ఆధునిక థియేటర్లలో సాంకేతిక సొబగులు అద్దుకున్న సినిమా వరకు, అంటే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ చాలా మారింది. ఎంతో టెక్నాలజీతోటి ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నెన్నో కళారూపాలు అన్నమాట. సంగీతం కావచ్చు, నాట్యం, కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం, చేనేత, వడ్రంగం, పుష్పాలు అలంకరించడం, ఇలాగా 64 కళలు ఉన్నాయి. 64 కళలు ఉన్నాయన్నారు దార్శనికులు. అంటే ముందు చూపు కలిగిన వాళ్ళందరూ కూడా వీటన్నింటినీ కళలు అని చెప్పడం జరిగింది. వాటిల్లో కొన్ని దృశ్య కళలు అయితే, మరికొన్ని ప్రదర్శన కళలు, కొన్ని ఏమో చిత్రాలు లాంటివి, సినిమాలు లాంటివి, మరికొన్ని నాటకాలు లాంటివి. అంటే ప్రదర్శిస్తారనమాట. అవి దేని ఘనత దానితే. ఇటు నటన అనేది దాంట్లోనూ ఉన్నా కూడా ఈ నాటకాలే, సినిమాలే. ఏదైనా కూడా దేని గొప్పదానికి ఉంది. కళారంగంలో ఒకవైపు కథలు, కావ్యాలు, వినోదాన్ని పంచుతుంటే, మరొక వైపు నాట్యాలు కావచ్చు, అభినయాలు కావచ్చు, అవన్నీ కూడా మనుషులకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కవులు కావ్యాల ద్వారా వినులు విందు చేస్తున్నారు. నాట్యం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క నాట్యం ద్వారా కనులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఇంకా కావ్యాభినయాలు కలబోతే నాటకం. ఇటు కవులు రాసినటువంటి ఆ రచనలు ఏవైతే ఉన్నాయో, నాటకాలు కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అభినయించి ప్రదర్శించడమే అది నాటకం. దాన్ని ఏమన్నారు? కావ్యేషు నాటకం రమ్యం. అలా అందంగా కవులు రచించిన దాన్ని అభినయ రూపంలో ప్రదర్శించగలగడమే నాటకం అని చెప్పి మహాకవి కాళిదాసు చెప్పడం జరిగింది. అసలు నాటకం అంటే ఏమిటి? ప్రజలు వినోదం కోసం ఏం చేస్తున్నారు? సంభాషణ, సంగీతం, నృత్యం ఇవన్నీ కలిపి తయారు చేసిందే ఒక ప్రక్రియ. అదే కళాత్మక ప్రక్రియ అన్నమాట. లోక వృత్తానుకరణం నాట్యం అంటుంది నాట్యశాస్త్రం. అంటే లోకంలో జరిగే సంఘటనలకి కొంచెం నాటకీయతను జోడించి అందరికీ ఆనందం కలిగించే విధంగా ప్రదర్శించేటటువంటి ప్రక్రియని నాటకం అని చెప్పడం జరిగింది. దీంట్లో వినోదం ఉంటుంది, విజ్ఞానం కూడా మనకి లభిస్తుంది. చిందు భాగవతం, యక్షగానం, వీధి భాగవతం, బయలాట ఇలాంటివన్నీ కూడా వినోద ప్రధానమైనటువంటి కళలు. యక్షగానాలు, కూచిపూడి భాగవతులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. వీరు ప్రదర్శించినప్పుడు ఆ భామా కలాపం అనేది వీళ్ళు ప్రదర్శించేటటువంటి ఆ యొక్క యక్షగానాల్లో చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. కవి రాసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సృష్టించినటువంటి పాత్రలకు కానీ నటీనటులు ఏం చేస్తున్నారు? కవి ఏదైతే ఊహించి రాశాడో దాన్ని వీళ్ళు అభినయించి దానికి జీవం పోసి వీళ్ళు విస్తృతమైనటువంటి లోకానుభవం, లోతైన మానవ సంబంధాలు, మానవ స్వభావాలు, నటీనటుల అభినయం ఇవన్నీ కలిసి అన్నిటితోటి నిండి ఉండేదే నాటకం. కవులు రచిస్తున్నారు. అవన్నీ కూడా ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి దార్శనికులు చెప్తున్నారు, దాన్ని అభినయించుతున్నారు. ఇలాగ అన్ని రకాలుగాను లోకల్లో ఉండేటటువంటి అనుభవాన్ని కూడా దానికి జోడించి చాలా మానవ సంబంధాలన్నింటినీ కూడా దాంట్లో పొందుపరిచి చక్కగా నటులు అభినయం చేసి అవన్నీ కూడా చూపించడం జరుగుతోంది. కనుకనే దీన్ని నాటకం అన్నారు. కొందరు ఏం చేశారు? నాటకాన్ని కవిత్వం అంటే, మరికొందరు నాటకాన్ని ఉద్యమం అని చెప్పడం జరిగింది. ఒక సమస్యను తీసుకుంటే ఆ సమస్య పరిష్కరించాలి అంటే ప్రజలందరూ ఒక తాటి మీద నిలబడాలి. అలా నిలబడగలిగితే దాన్ని ఉద్యమము అన్నారు.
అలాంటి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి ఒక తాటి మీద తీసుకురావడానికి, అంటే ఒక దాని మీద అందరు కలిసికట్టుగా పోరాడడానికి వాటికి నాటకాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఉద్యమాలుగా సాహితీ కళారూపాలు ఈ రెండూ కూడా ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి. ఏదైనా ఉద్యమాలు జరిగాయి అంటే దానికి తగినటువంటి సాహితీ కళారూపాలు ఎక్కువ కావాల్సి వచ్చేది. వాళ్ళలో ఉత్సాహాన్ని కలిగించడానికైనా, వాళ్ళలో ఉత్తేజాన్ని కలిగించడానికైనా. అందుకే ఇవన్నీ కూడా దానికొకటి పరస్పర ఆధారితాలు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. మన తెలుగు ప్రాంతంలో నాటకం ఎన్నో రకాలుగా ఉంది. పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, జానపద నాటకాలు, మూకాభినయం అంటే మాటలు లేకుండా అభినయం ద్వారా చూపించేటటువంటి మూకాభినయం నాటకాలు, రంగస్థల నాటకాలు, వీధి నాటకాలు, ఏకాంకలు ఒక్కడే ఏకపాత్రాభినయం చేయడం, ఇలాగా ఎన్నో రకాలుగా నాటకాల ప్రదర్శన జరుగుతోంది. నాటక ప్రదర్శన అనేక కళల సమాహారము అంటారు. కేవలం నటులు మాత్రమే కాకుండా మేకప్ చేసేవాళ్ళు ఉండాలి, లైటింగ్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి. ఇవన్నీ కలిపి ఉంటేనే అవి నాటకాన్ని రక్తి కట్టిస్తాయి. అందుకే అనేక కళల సమాహారమే నాటకం. ఇవన్నీ బాగుంటేనే నాటకం బాగుంటుందన్నమాట. మంజరి మధుకరీయం అనేది తెలుగులో వచ్చినటువంటి మొదటి నాటకం. శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి గారు దీన్ని రచించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో జూలియస్ సీజర్ అనే నాటకాన్ని శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి గారు ఏం చేశారు, సీజర్ చరిత్ర అనే పేరుతోటి తెలుగులోకి అనువదించారనమాట, తెలుగులోకి రాశారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు చిత్రనళీయం అనే నాటకాన్ని రాయడం, దాన్ని ప్రదర్శించడం కూడా చేశారు. ఇక్కడ ఒక రంగస్థలం స్టేజీ చేసి ఏర్పాటు చేశారు చూడండి. ఏర్పాటు చేసి అక్కడ నటీనటులు ప్రదర్శన ఇస్తున్నారు. ఈ స్టేజీని ఏమంటారు, రంగస్థలం అంటారు. ఇక్కడ ఎంతోమంది ప్రజలు కూర్చుని వినోదంగా ఆ నాటకాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఇంకా ప్రముఖ రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు 1889లో గయోపాఖ్యానం అనే రచన చేశారు. 1891లో వేదం వెంకట్రాయ శాస్త్రి గారు ప్రతాపరుద్రీయం అనే హిస్టారికల్ నాటకాన్ని రచించారు, చారిత్రక నాటకాన్ని రాశారు. బొబ్బిలి యుద్ధం రాశారు. పానుగంటి వారు పాదుకా పట్టాభిషేకం, విప్రనారాయణ రచించారు. తిరుపతి వెంకట కవులు అయితే పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం రచించారు. పల్లెజేపల్లి లక్ష్మీకాంతం గారు సత్యహరిశ్చంద్ర, ముత్తరాజు సుబ్బారావు గారైతే శ్రీకృష్ణ తులాభారం, తాండ్ర సుబ్రహ్మణ్యం గారైతే రామాంజనేయ యుద్ధం, ఇలాంటి పౌరాణిక నాటకాలు కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా పల్లెటూళ్ళలో ప్రదర్శించేవారు. ఆ ప్రజలందరూ కూడా వీటిని చూసి చాలా ఆనందపడుతూ ఉండేవారు. 60-70 ఏళ్ల క్రితం తీసుకుంటే ఈ నాటకాలు ప్రదర్శించని ఊరే లేదన్నమాట. సంగీత సాహిత్యాలలో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి పండితులు మొదలుకొని నిరక్షరాస్యులైనటువంటి సామాన్యుల వరకు కూడా ఈ నాటకాలలో ఉన్నటువంటి పద్యాలని నోరారా పాడుకుని ఆనందించేవారు. అంటే ఆ నాటకాలు చూడడం, దాంట్లో ఉండే పద్యాలు ఎంత గొప్ప వాళ్ళ నుంచి మామూలు వాళ్ళ వరకు కూడా వాళ్ళందరూ ఆస్వాదిస్తూ ఆ పద్యాలని పాడుకుంటూ ఉండేవారు. అలాంటి ఆణిముత్యాలు లాంటి కొన్ని పద్యాలు ఉన్నాయి ఇక్కడ. ఈ మొదటి పద్యం శార్దూలంలో ఉంది. దీన్ని రచించిన వారు తిరుపతి వెంకట కవులు. పద్యం చూడండి. పావా ఎప్పుడొచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్, నీ వాలాభ్యము పట్టు కన్నుడును మన్నీలున్ సుఖోపేతులే, మీ వంశోన్నతి కోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్, సేమముమై నెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్. ఈ పద్యం ద్వారా ఏం చెప్తున్నాడు? బావా అంటే ఓ దుర్యోధన, ఎప్పుడొచ్చితివీవు, నువ్వు ఎప్పుడొచ్చావు? సుఖులే ప్రాతల్ సుతుల్ చుట్టముల్, అందరూ సుఖంగా ఉన్నారా? ఎవరు? భ్రాతల్ నీ అన్నదమ్ములు, సుతుల్ నీ కొడుకులు, చుట్టముల్ నీ యొక్క బంధువులు అందరూ కూడా సుఖులే సుఖంగా ఉన్నారా? నీ వాలాప్యము పట్టు కర్ణుడును, నీ వాలాప్యం అంటే నీ అభిమానం పొందినటువంటి కర్ణుడు, మన్నీలున్ నీ పరిపాలకులు, సుఖోపేతులే అందరూ సుఖంగా ఉన్నారా? అంటే నువ్వు పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారా? మీ వంశోన్నతి కోరు భీష్ముడును, మీ యొక్క వంశాభివృద్ధిని కోరుకునేటటువంటి భీష్మాచార్యులు,
మీ మేల్కోరు ద్రోణాది భూదేవులు, నీ యొక్క మేలు కోరుకునేటటువంటి అంటే మీ మంచిని కోరేటటువంటి ద్రోణుడు మొదలైనటువంటి భూదేవులు బ్రాహ్మణులు. ద్రోణుడు బ్రాహ్మణుడు అనమాట. అందుకని నీ మేలు కోరేటటువంటి ద్రోణుడు మొదలైన బ్రాహ్మలందరూ కూడా క్షేమమై అంటే వాళ్ళందరూ క్షేమమేనా? మై నసంగుద్రే, వాళ్ళందరూ కూడా నీ క్షేమాన్నే యసంగుద్రే కలిగిస్తున్నారా అంటే నీ క్షేమాన్ని చూస్తున్నారా? నీ తేజంబు హెచ్చించుచున్, నీ తేజంబు నీ యొక్క తేజస్సును నీ గొప్పతనాన్ని పెంచుతూ నీ క్షేమాన్ని కోరుకుంటున్నారా అంటే ఏమంటున్నాడు? దుర్యోధన, ఎప్పుడొచ్చావు? నీ అన్నదమ్ములు, పిల్లలు, బంధువులు అందరూ బాగున్నారా? నీ అభిమాన పాత్రుడైనటువంటి కర్ణుడు, నీ యొక్క పరిపాలనలో ప్రజలు అందరూ సుఖంగా ఉన్నారా? మీ వంశవృద్ధిని కోరుతున్న భీష్ముడు, ఆయన కూడా మంచిగానే ఉన్నాడా? సుఖంగా ఉన్నాడా? మీ మంచిని కోరేటటువంటి ద్రోణాచార్యుడు మొదలైన వాళ్ళందరూ కూడా నీ గొప్పతనాన్ని పెంచుతూ నీ క్షేమాన్ని కలిగిస్తున్నారా అని చెప్పి శ్రీకృష్ణుడు దుర్యోధనుణ్ణి అడిగాడనమాట. తర్వాత పద్యం చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించారు. నిటలాక్షుండిప్పుడెత్తి వచ్చినను రాని అన్నదమ్ముల్ నన్ను నిట తాండంబుగా పాసిపోయినను పోని, కృష్ణుడే వచ్చి వద్దిటు పార్థ అనని మరేమైనా కాని, లోకముల్ బెగ్గిలన్ పటు దర్పంబుగా నిలిపి ఈ గయుని ప్రాణం వేణు రక్షించెదన్. ఇక్కడ అర్జునుడు గయుడు తన్నొచ్చి శరణు వేరుడినప్పుడు అర్జునుడు మాటినటువంటి ప్రతిజ్ఞ. నిటలాక్షుండి ఇప్పుడు ఎత్తి వచ్చినను రాణి. నిటలాక్షుడు అంటే నుదుట అక్షి కలిగిన వాడు, కళ్ళు ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు. ఎత్తి వచ్చినను రాణి, నా మీద దండెత్తడానికి వచ్చినా సరే రాణి. అన్నదమ్ములు నన్ను నిటతాండంబుగా పాసిపోయినను పోని. అన్నదమ్ములు నా యొక్క సోదరులే నన్ను ఒకవేళ వదిలేసి నన్ను ఒక్కడిని నిటతోడంబుగా, నన్ను ఒంటి చెట్టుగా తాటి చెట్టుగా నన్ను వదిలేసి వెళ్ళిపోని. కృష్ణుడే వచ్చి వద్దిట పార్థ అనని, కృష్ణుడే వచ్చి ఇలా చెయ్యొద్దు అని చెప్పినా సరే నేను ఒప్పుకోను. మరేమైనా కానీ ఏదైనా కానీ లోకములు బెగ్గిలన్, లోకములన్నీ కూడా బెగ్గిలన్ భయపడేటట్టుగా బెదిరేటట్టుగా పటు దర్పంబుగా మిక్కిలి దర్పంతో ఈ గయుని ప్రాణంబు నేను రక్షించదను, ప్రాణాలు నేను రక్షిస్తాను అంటే దీంట్లో ఏమని చెప్పాడు? గయుణ్ణి రక్షిస్తున్నాననే ఉద్దేశంతో పరమేశ్వరుడే వచ్చి నా మీద దండెత్తని, లేదా సోదరులందరూ వచ్చి నన్ను విడిచిపెట్టి పోని, కృష్ణుడే వద్దన్నా కూడా ఏం జరిగినా కూడా నేను గయుని కాపాడే తీరుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు. ఈ సీసపద్యం గుర్రం జాషువా గారు రచించినటువంటి శ్మశాన వాటిక అనేటటువంటి నాటకాల్లోంచి తీసుకోబడింది. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజ్యనుని అధికార ముద్రికలంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే, ఇచ్చోటనెట్టి పేరెన్నికం కనుగొన్న చిత్రలేఖకుని కుంజియు నశించే, ఇది పిశాచులతో నిటలేక్షుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణ దృష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబు. హరిశ్చంద్రుడు శ్మశాన వాటిక గురించి పలికినటువంటి మాటలుగా గుర్రం జాషువా గారు శ్మశాన వాటిక అనే నాటకంలో ఈ పద్యాన్ని రచించడం జరిగింది. ఇచ్చోటని అంటే ఈ శ్మశాన వాటికలోనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. సత్కవీంద్రుడు అంటే మంచి కవీశ్వరుని యొక్క చక్కని కళలు కూడా అంటే రాసించేటటువంటి ఆ కళలన్నీ కూడా నిప్పులలోన కరిగిపోయే. నిప్పులలోన కరిగిపోయి అంటే మంటల్లో అవన్నీ కూడా నాశనం అయిపోయాయి. అంటే మంచి మంచి కవులందరూ కూడా ఇక్కడే ఈ చితిమంటల్లో వాళ్ళందరూ కూడా నశించారు, కాలిపోయారు. ఇచ్చోటనే భూములేలు రాజ్యనుని అధికార ముద్రికలు అంతరించి, ఇక్కడ భూముల్ని పరిపాలించేటటువంటి ఆ రాజుల యొక్క అధికార ముద్రికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే అంతరించిపోయాయి. ఇక్కడే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు, గృహిణి యొక్క నల్లపూసల గొలుసులు కూడా ఇక్కడే గంగలో కలిసిపోయాయి. ఈ చోట పేరెన్నికగొన్నటువంటి చిత్రలేఖకుని కుంచె కూడా నశించిపోయింది. అంటే గొప్ప గొప్ప
పేరు సంపాదించుకున్నటువంటి చిత్రకారుని యొక్క కుంచి కూడా ఇక్కడే నశించిపోయింది. అంటే శ్మశాన వాటికలోనే అవన్నీ కూడా నశించిపోయాయి. ఇది పిశాచులతో నిట్టలేక్షుండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలంబు. ఈ రంగస్థలం ఎటువంటిది అంటే పిశాచులు దెయ్యాలతోటి నిటల అక్షుండు, నుదుట కన్నులు కలిగినటువంటి వాడు ఎవరు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు గజ్జె కదిలించి ఆడు రంగస్థలంబు. ఇక్కడే ఈ శ్మశానంలోని మరణదూత అయినటువంటి యమకింకరుడు తీక్ష్ణ దృష్టిలుగా అంటే మరణదూత అయినటువంటి యమధర్మరాజు యొక్క దృష్టి తేపడి అవని బాలించు భస్మ సింహాసురంబు. ఇక్కడ వాళ్ళందరూ కూడా అంటే కవులు కావచ్చు, లేదా రాజులు కావచ్చు, ఇల్లాలి భర్తలు కావచ్చు, ఈ చిత్రలేఖకులు కావచ్చు, ఎవరైనా సరే ఈ శ్మశానంలోనే వాళ్ళందరూ మండిపోతూ నశించిపోతారు. దీంట్లో ఏమన్నాడు? ఈ శ్మశానంలో గొప్ప గొప్ప కవులుగా యొక్క కళలు నిప్పుల్లో కాలిపోయాయి. ఇక్కడే చక్రవర్తుల యొక్క రాజముద్రికలన్నీ కూడా నశించిపోయాయి. ఇక్కడే చిన్న ఇల్లాలి నల్లపూసలు కూడా తెగిపోయాయి. ఇక్కడే విఖ్యాతి గడించినటువంటి చిత్రకారుడి కుంచె కూడా కాలిపోవడం జరిగింది. ఈ శ్మశానం శివుడు దెయ్యాలతో తాండవం చేసేటటువంటి వేదిక అన్నమాట. ఇది యమకింకరుడైనటువంటి ఆ యమధర్మరాజు యొక్క తీవ్రమైనటువంటి చూపులతో భూమిని పాలించి బూడిద అనేటటువంటి భస్మ సింహాసనం, బూడిద అనే సింహాసనమే శ్మశానం. మహాకవి గుర్రం జాషువా గారు శ్మశాన వాటిక అనేటటువంటి రచన చేశారు. దాంట్లో ఉండేటటువంటి ఆ పద్యాలన్నీ కూడా సత్యహరిశ్చంద్ర అనే పేరుతో నాటకం వేసినప్పుడు దాంట్లో భాగంగా వీటిని ఉపయోగించడం జరిగింది. ఈ పద్యాలు విననటువంటి తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ పద్యాల గురించి తెలుసు. అంటే దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రంగస్థలం మీద ప్రముఖ నటులు రాగయుక్తంగా పాడుతూ ఉంటే ఇక్కడ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా క్లాప్స్ కొడుతూ హర్షధ్వానాలు చేస్తూ వన్స్ మోర్ ఇంకోసారి కావాలని కోరుకుంటూ ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోతూ ఉండేది ఆంధ్ర నాటక రంగం ఒకప్పుడు. ఇంకొకసారి రాత్రి మొదలైన నాటక ప్రదర్శన తెల్లవారే వరకు కూడా సాగుతూనే ఉండేది. ఆ కాలంలో పౌరాణిక నాటకాలంటే ఒక గొప్పగా చెప్పుకునేవారనమాట. ఇక్కడ మీకు తెలుసా అన్నాడు. నాటిక రసవత్తరంగా ప్రదర్శించాలంటే దానికి ముందస్తు ప్రణాళిక అవసరం. అంతే కదా, ఏదైనా ఒక నాటకం కానీ ఏదైనా చెయ్యాలి అంటే దానికి ముందు నుంచి దాని గురించి తెలుసుకోవాలి, రిహార్సల్స్ అనేది వేస్తూ ఉండాలి. నటీనటులు ఎంపికైన వారందరూ కూడా తమ పాత్రలకు చెందిన సంభాషణలు నోటు పుస్తకంలో రాసుకుని బట్టి పడతారు. ఇప్పుడు ఈ నాటకంలో ఎవరెవరైతే నటిస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క సంభాషణలన్నీ కూడా రాసుకోవడం, వాటిని మళ్ళీ అక్కడ బట్టి పట్టి ఆ ప్రదర్శనలో వాళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు ఎవరు ఫస్ట్ రావాలి, ఎవరు మాట్లాడాలి, దాని తర్వాత ఇంకెవరు వస్తారు, దానికి సమాధానం ఇంకోళ్ళు ఎవరు చెప్తారు, అంటే ఆ సంభాషణని ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలి అనేది అక్కడ ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఏ స్వరంతో ఏ విధంగా ఎలా మాట్లాడాలి, అంటే ఉచ్చారణ ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే అభినయించేటప్పుడు ఆ నాటక ప్రదర్శించేటప్పుడు ఏ విధంగా ప్రదర్శన చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా నటులందరూ కలిసి ఒక చోట చేరి అదంతా కూడా వాళ్ళు సాధన చేస్తారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? రిహార్సల్స్ అంటారు. ఇప్పటిదాకా దేవతల గురించో పురాణాల గురించో వీటి చుట్టూనే తిరుగుతూ వచ్చింది నాటక రంగం అంతా కూడా. పురాణాల్లో ఉండే వాటి గురించి చెప్పడము, దేవతల గురించి చెప్పడం, వీటి గురించే నాటకాలు వేయడం జరిగేది ఇంతవరకు. కానీ తర్వాత తన మార్గాన్ని మార్చుకుంది. అంటే నెమ్మదిగా మలుపు తిరిగి నాటకరంగం ప్రజల కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ వేదనలు, పోరాటాలు ఇలాంటి వాటిని తీసుకుని వాటి చుట్టూ వాళ్ళు సంభాషణలు అవన్నీ అల్లుతూ నాటక రచన ప్రారంభించారు. సమాజంలో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే సంఘంలో ఉండేటటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇది తప్పు ఇది ఒప్పు అంటూ వాటిని విమర్శిస్తూ, లేదా విమర్శన ఒకటే కాదు తప్పొప్పులు చెప్పేటప్పుడు దానికి పరిష్కారాలు కూడా చెప్పాలి. అలాంటి పరిష్కారాలను సూచిస్తూ ప్రజలలో ఒక ఆలోచనను తీసుకురావడానికి ప్రయత్నించాయి నాటకాలన్నీ కూడా. ఆ రకంగా నాటక ప్రదర్శన మార్పు చేసుకుంది. అలాంటి సమయంలోనే మెల్లిగా సాంఘిక నాటకాల జోరు ఎక్కువైపోయింది. వేదం వెంకటరాయ శాస్త్రి గారు రచించారు ప్రతాపరుద్రీయం అనే నాటకాన్ని. దాంట్లో 2 పాత్రలు వ్యవహారిక భాషలో మాట్లాడడం జరిగింది. అంటే అంతకుముందు వరకు గ్రాంధిక భాషనే ఉపయోగించేవారు నాటకాల్లో కూడా. రచనల్లోనే కాదు నాటక ప్రదర్శనలో కూడా గ్రాంధిక భాషనే ఉపయోగించేవారు.
ఇప్పుడు ప్రతాపరుద్రి అనే నాటకంలో నెమ్మదిగా వ్యవహారిక భాష ఓ 2 పాత్రలకి పెట్టి వ్యవహారిక భాషను అలవాటు చేయడం మొదలుపెట్టారు. 1887లో ప్రచురించింది గురజాడ అప్పారావు గారి యొక్క కన్యాశుల్కం పుస్తకం. ఆ కన్యాశుల్కం అంతా కూడా వ్యవహారిక భాషలోనే రచించారు. ఆ రకంగా మొట్టమొదటి వ్యవహారిక భాషలో రచించబడినటువంటి మొట్టమొదటి నాటకం ఏమిటి అంటే గురజాడ వారు రాసినటువంటి కన్యాశుల్కం నాటకం అన్నమాట. దీన్ని జగన్నాథ విలాసిని సభ వారు కూడా మొదటిసారిగా విజయనగరంలో ఈ కన్యాశుల్కం నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. ఇందులో పాత్రలు కానీ, దీంట్లో ఉండే సన్నివేశాలు కానీ, సంభాషణలు కానీ అన్నీ కూడా చాలా న్యాచురల్గా సహజంగా ఉన్నాయి. ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకున్నాయన్నమాట. భూమి కోసం లేదా కడుపు కోసం, భుక్తి కోసం పీడిత జనుల యొక్క వేదనాభరిత జీవితాలను కళ్ళకు కడుతూ శుంకర సత్యనారాయణ గారు అలాగే వాసిరెడ్డి భాస్కర్రావు గారు ఇద్దరు కలిసి మా భూమి అనే నాటకాన్ని రచించారు. అలాగే బోయి భీమన్న గారు పాలేరు అనే నాటకాన్ని రాశారు. వరకట్న దురాచారిని ఎండగడుతూ కాళ్ళకూరి నారాయణరావు గారు వర విక్రయం అనేటటువంటి నాటకాన్ని రచించారు. ఇంక పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఆత్రేయ గారు కప్పలు అనేటటువంటి నాటకాన్ని, బొమ్మిడిపాటి రామగోపాలం గారు కీర్తిశేషులు అనేటటువంటి నాటకాన్ని, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు నిజం అనేటటువంటి నాటకం, ఇవన్నీ సాంఘిక నాటకాలు అన్నమాట. ఇలాంటి నాటకాలను రాయడం జరిగింది. ఆ నాటకాలను ప్రదర్శన కూడా చేశారు. ఈ నాటకాలన్నీ కూడా సంఘంలో చాలా మార్పుని తీసుకొచ్చాయి, వాటి యొక్క ప్రత్యేకతని చాటుకున్నాయి. ఈ కన్యాశుల్కం అనే నాటకంలో ప్రతి పాత్ర కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. గిరీశం కానీ, మధురవాణి, కర్టక శాస్త్రి, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులు, సౌజన్యరావు పంతులు ఇలాంటి కన్యాశుల్కంలోని పాత్రలన్నీ కూడా మాట్లాడేటటువంటి ఆ సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొదటి నుంచి చివరి వరకు ప్రజలు ఆ సంభాషణల్ని ఆదరించారు. ఆ నాటకానికి ప్రశంసల వర్షం కురిపించారు. చిన్నపిల్లల వివాహం, బాల్య వివాహాలు, వాటిని నిరసిస్తూ అర్థం పర్థం లేనటువంటి ఆచారాల గురించి వేళాకోళాలు చేస్తూ వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ రాసినటువంటి నాటకమే కన్యాశుల్కం. తెలుగు నాటకాల్లో కన్యాశుల్కం మణికిరీటం లాంటి నాటకం అన్నమాట. 125 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే ఆ నాటకం రాసి. బాల్య వివాహాలు చాలా వరకు ఇప్పుడు తగ్గిపోయాయి. ఇంకా కన్యాశుల్కం ఇప్పటికీ కూడా నిత్య నూతనంగా ప్రేక్షకుల్ని, చదివే పాఠకుల్ని కూడా ఆకర్షిస్తూనే ఉంది. ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని యుగకవైనటువంటి శ్రీశ్రీ కూడా ఈ నాటకం గురించి మెచ్చుకోవడం జరిగింది. కన్యాశుల్కం నాటకంలో చాలా డైలాగులు ఉన్నాయి. వాటిని కొటేషన్స్గా తెలుగువారు తరచూ వాడుతూ ఉంటారు. అవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి కొన్ని డైలాగులు. అవి ఇప్పటికీ కూడా తెలుగు వాళ్ళు మాటల సందర్భంలో మాట్లాడుతూనే ఉంటారు. ఉదాహరణకు తీసుకుంటే గిరీశం మాట్లాడిన మాటలు, నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అనేది, డామిట్ ఒక కథ అడ్డం తిరిగింది అనే డైలాగు. అలాగే రామపంతులు గారు మాట్లాడినటువంటి నేనే చిన్నతనంలో ఇంగ్లీషు చదివి ఉంటే జడ్జీలు ఎదుట పెళపెళ్లాడించుంటాను అనేటటువంటి డైలాగు. నమ్మిన చోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యం. ఇవన్నీ కూడా అక్కడ కన్యాశుల్కంలో పాత్రలు మాట్లాడినటువంటి సంభాషణలు. అవి ఇప్పటికీ కూడా ప్రజాదరణత పొంది ఇప్పటికి కూడా కొంతమంది అలాంటి సంభాషణలు ఉపయోగిస్తూనే ఉంటారు వాళ్ళ మాటల సందర్భంలో. ఇంకా అగ్నిహోత్రావధానులు అనే పాత్ర, అతను తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి, అది ఇప్పటికీ చాలామంది ఉపయోగిస్తూనే ఉంటారు. ఇంకా నాటకాల్లో స్త్రీ పాత్రను పురుషులే ధరించి వారు ఆ రోజుల్లో. ఇంకా ఆంధ్ర నాటక రంగంలో ఇంకా అది కూడా చాలా మార్పు చోటు చేసుకుంది. అది చాలా సంచలన విజయం అని చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే బళ్ళారి రాఘవ గారు ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది ఒకసారి. అక్కడ నాటకాలు చూశారు. అక్కడ స్త్రీల పాత్రలను స్త్రీలే పోషిస్తూ ఉండడం గమనించారు. స్త్రీ పాత్ర స్త్రీ పోషించడమే చాలా బాగుంది అనేటటువంటి అభిప్రాయానికి వచ్చారు. అప్పటి నుంచి స్త్రీల పాత్రను స్త్రీలే ధరించాలి అని అన్నారు. పురుషులు ధరించడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒక నినాదాన్ని చేశారు. ఆ రకంగా బళ్ళారి రాఘవ స్త్రీల పాత్రలు స్త్రీలే ధరించాలి, పురుషులు ధరించకూడదు అనేటటువంటి భావన పడిచి ప్రజల్లో కలిగించారు. బందర్ జగన్మోహిని సమాజంలో కానీ, గుంటూరు ఫస్ట్ కంపెనీ సమాజంలో కానీ
సురభి నాటక సమాజంలో కానీ స్త్రీల పాత్రలు ధరించడానికి స్త్రీలనే ప్రోత్సహిస్తూ స్త్రీల చేతే వేయించేవారనమాట. ఇలా ఊరూరు తిరుగుతూ నాటకాలు ఆడడంలో అప్పటి వరకు వాడుకలో ఉన్నటువంటి కాగడాలు పెట్టి చుట్టూరా లైటింగ్ గురించి కాగడాలను ఉపయోగించేవారు అప్పుడు. తర్వాత వాళ్ళు వేసుకునే బట్టలు కూడా ఎలా ఉండేవి, చాలా దళసరి బట్టలు, ముతక వస్త్రాలు ఉపయోగించేవారు. ఇంకా మేకప్కి చెక్క నగలను ఉపయోగించేవారు. ఇంక ఇవన్నీ కాదు, ఇవన్నీ మార్చేయాలి అనుకుని వాటి స్థానంలోనే అందమైన గాజు దీపాలు మొదలుపెట్టారు. అంటే పెట్రోమాక్స్ లైట్లు అలాంటివి వచ్చేవి. మెడలో హారాలు వచ్చాయి. వేదిక ముందు వెనక ఇరుపక్కల కూడా తెరలు కట్టడం అనేది మొదలైంది. ఈ రకంగా నాటక ప్రదర్శనలో మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలైందనమాట. నెమ్మదిగా సినిమా ప్రభావంతో నాటకాలకు ఆదరణ అనేది తగ్గిపోయింది. అలా తగ్గిపోతున్న సమయంలోనే కొంతమంది నాటక సంస్థలను మళ్ళీ స్థాపించారనమాట. చూడండి, ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చాడు. ఏమిటది? సురభి వారి నాటకాలను చూడాలి అన్నంతగా సురభి నాటకాలు ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. ఇలాంటి సమయంలో సురభి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా నటిస్తూనే ఉండేవారు. 1908 సంవత్సరంలో ఏప్రిల్ 4వ తారీఖున హైదరాబాదులో నాటక ప్రదర్శన ఒకటి సురభి వాళ్ళు ఏర్పాటు చేశారు. నాటకం జరుగుతోంది. సుప్రసిద్ధ సురభి నాటక కళాకారుడు కృష్ణారావు గారితో పాటు గర్భవతిగా ఉన్నటువంటి ఆయన భార్య వెంకీబాయి కూడా వేదిక మీద నటిస్తూ ఉన్నారు. అలా 4-5 సీన్లు నటించారు. నటించిన తర్వాత 4-5 సీన్లు అయిపోయిన తర్వాత ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఇంకా ఎలాగో బాధ అణుచుకుంటూనే ఆమె నటించడానికి సిద్ధపడింది, కానీ ఇంకా నటించలేకపోయింది. ఇంక నాటకాన్ని నిర్వహించే నిర్వాహకుడు ఏం చేశాడు, ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి మా నటికి నొప్పులు మొదలయ్యాయి కనుక ఇంక నేను నాటకం ఆడలేము, మేము మీ టికెట్ల సొమ్ము మీకు ఇచ్చేస్తాము, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పి విన్నవించుకున్నాడు. కానీ ప్రేక్షకులు ఎవరైనా కదిలారా? అక్కడి నుంచి ఒక్కడూ కదలలేదు, అక్కడే కూర్చున్నారు. వేదిక మీదనే వెంకుబాయికి ప్రసవం జరిగింది, పురుడొచ్చింది, ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డను తీసుకొచ్చి స్టేజీ మీద లైట్ల వెలుగుల్లో ప్రజలందరికీ ప్రేక్షకులు చూపించారనమాట. ప్రేక్షకులందరూ ఎంతో ఆనందంతో వాళ్ళ యొక్క ఆనందాన్ని తప్పట్ల ద్వారా వ్యక్తం చేశారు. అంతేకాదు డబ్బులన్నీ కూడా స్టేజీ మీదకి విసిరారనమాట. ఆ బిడ్డే నాటక రంగంలోనూ తర్వాత సినిమా రంగంలోనూ విశేషమైనటువంటి కీర్తి సంపాదించిన కమలాబాయి. ఆమె నటనతో పాటుగా హిందుస్థానీ సంగీతం కూడా బాగా నేర్చుకున్న ఆవిడ. హార్మోనియం, సారంగి, వయోలిన్ ఇలాంటి వాయిద్యాలు కూడా ఆమె ఎంతో బాగా నేర్చుకుని మంచి విదూషిమని అనిపించుకున్నారు. వెంకటేశ్వర సురభి థియేటర్ చూడండి, అక్కడ దాంట్లో ఆ సురభి నాటక సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఈ ఫోటో. మీకు తెలుసా ఏమిటది? వీధి నాటకాల్లో యానాది భాగవతులకు ఒక ప్రత్యేకత ఉంది. వీధి నాటకాలు యానాది భాగవతులు ఆడేవారు ఆ రోజుల్లో. వీళ్ళకి చదువు ఉందా అంటే చదువు లేవు, నిరక్షరాస్యులు వాళ్ళు. అయినా కూడా భారతం, భాగవతం, రామాయణం వాళ్ళందరికీ కూడా వీటి మీద బాగా జ్ఞానం ఉండేది. ఆ జ్ఞానంతో వాళ్ళు భారతం, భాగవతం, రామాయణం వీటినన్నిటినీ కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండేవారు. వాళ్ళకి నచ్చిన పద్ధతిలో, వాళ్ళకి వచ్చినటువంటి పద్ధతిలో బాణీలు కట్టి పాటలు పాడేవారు. వాళ్ళు చదువుకోలేదు కనుక వాళ్ళకు వచ్చిన రీతుల్లోనే పాటలు పాడుతూ చిందులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ వాళ్ళందరూ హడావిడిగా అందరినీ అలరిస్తూ ఉండేవారు. చిత్తూరు ప్రాంతానికి చెందినటువంటి కంగుంది కుప్పం భాగవతులు కళ్ళద్దాలు పెట్టుకున్న కృష్ణుణ్ణి, కోటు వేసుకున్న రాముడు ఇలా చిత్ర విచిత్రమైన వేషాధారాలతోటి అందరినీ కూడా ఆనందింపజేసేవారు. ఇంక ఈ రకంగా కళాకారుల్ని ప్రోత్సహిస్తూ ఉండేవారనమాట. సురభి నాటక సంఘం వాళ్ళు స్త్రీల పాత్రల్ని స్త్రీలే చేసుకునేటట్టుగా కళాకారులను ప్రోత్సహించారు. ఇంకా ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వాళ్ళు, అభ్యుదయ నాటక సమాఖ్య వాళ్ళు, కందుకూరి కళా సమితి ఇలాంటి నాటక సంస్థలన్నీ కూడా నాటక ప్రదర్శనల్ని స్త్రీల వేషాలు స్త్రీలే వేసుకునేటట్టుగా వాళ్ళు ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉండేవారు. ఇంకా రేడియో నాటకాలు, ఒకప్పుడు రేడియో వింటూ ఉంటే రేడియోలో కూడా నాటక ప్రదర్శన వస్తూ ఉండేది. అలాంటి నాటకాలనే రేడియో నాటకాలు అనేవారు. నాటకాలని సాధారణంగా వేదికల మీద, రంగస్థలం మీదే కాకుండా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా అందించడం అనేది ఆ రోజుల్లో జరిగింది. రేడియో ద్వారా వినిపించేటటువంటి శ్రావ్య నాటకాలు, ఎందుకంటే వినడానికే ఉంటుంది, అది చూడడానికి లేదు కనుక శ్రావ్య నాటకాలు, అలాంటి నాటకాలు కూడా ఆ వినేటటువంటి శ్రోతల్ని ఎంతో బాగా ఆకట్టుకున్నాయి.
1967 సంవత్సరం నుంచి రేడియో ద్వారా నాటకాల ప్రసారం కూడా ప్రారంభించారు. చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు రాసినటువంటి గణపతి అనేటటువంటి హాస్య నాటిక, అది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 1967 సంవత్సరంలో ప్రసారమైంది. రేడియో నాటకానికి సంభాషణలే ప్రాణం. చూడ్డానికి పాత్రలు కనిపించవు, వాళ్ళు మాట్లాడే మాటలే వినిపిస్తాయి. అందుకని సంభాషణలే ప్రాణం. అందుకని దీనికి శ్రవ్య నాటకం అని దీన్ని చెప్పడం జరిగింది. శ్రవ్య నాటకం అని దీన్ని అంటారనమాట. నండూరు సుబ్బారావు, పుచ్చా పూర్ణానందం, విబి కనకదుర్గ, శారదా శ్రీనివాస్, చిరంజీవి, రేడియో అన్నయ్య అక్కయ్యలుగా పేరు పొందినటువంటి న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి, ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తమ యొక్క గాత్రం ద్వారా ఎన్నో పాత్రలకు ప్రాణం పోయడం జరిగింది. అంటే వాళ్ళు ఎన్నో పాత్రలకి వాళ్ళే మాట్లాడేవాళ్ళు అనమాట. పావళ, సీతాప సంసారం, జీవన సమరం, తాళం చెవులు, పోటకోళ్ళు, ఇలాంటి నాటకాలన్నీ కూడా రేడియో ద్వారా ప్రసారం అయ్యాయన్నమాట. ఆ రోజుల్లో ప్రజలు రేడియో సెట్ల దగ్గర కూర్చుని అందరూ కూడా ఆ నాటకాలను విని ఆనందిస్తూ ఉండేవారు. రేడియో నాటకానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎంతో పేరు పొందింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందిన బందా కళకలింగేశ్వరరావు గారు నాటక ప్రయోక్తగా ఎన్నో ఉత్తమ నాటకాలు ప్రసారం చేశారు. ఆకాశవాణి నుంచి ఎంతోమంది సినీ రంగానికి వెళ్ళిపోయారు. అంటే ఆకాశవాణిలో ప్రసారం అయ్యేటటువంటి ఆ నాటకాల్లో ఉండేటటువంటి ఆ నటులు కొంతమంది సినీ రంగానికి వెళ్ళడం కూడా జరిగింది. సర్వశ్రీ విన్నకోట రామణ పంతులు, అలాగే రామచంద్ర కాశ్యప, పుచ్చా పూర్ణానందం, గొల్లపూడి మారుతీరావు, నిర్మల, సుత్తి వీరభద్రరావు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఏవి సుబ్రహ్మణ్యం, గుండు హనుమంతరావు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సినిమాల్లోకి వెళ్ళిపోయి మంచి సినీ నటులుగా పేరు సంపాదించినారు. అంతకుముందు వీళ్ళందరూ కూడా ఆకాశవాణి నాటకాల్లో పనిచేశారు. తర్వాత వీళ్ళందరూ సినిమాలకు వెళ్ళి మంచి సినీ నటులుగా పేరు పొందారు. జంధ్యాల కూడా ఆకాశవాణి నాటక రంగానికి రచయితగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఉత్తమ నాటకాలు ఎన్నో ఈ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి. నండూరి సుబ్బారావు, సి రామ్మోహన్ రావు, శంకరమంచి సత్యం, ఇలాంటి వాళ్ళందరూ కూడా రేడియో గురించి, రేడియోలో వచ్చే నాటకాల గురించి ఎన్నో రచనలు చేశారు. వీళ్ళు కళ కోసం కాదు, ప్రజల కోసం అనే నినాదంతో ప్రజానాట్య మండలి అనేది ఏర్పాటు చేయడం జరిగింది 1943లో. ఇలా ఏర్పాటైనటువంటి ప్రజానాట్య మండలి నుంచి ప్రజా సంస్కృత ఉద్యమాల సారథిగా వీధి నాటకాల ద్వారా సమాజ చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఈ రకంగా ప్రజానాట్య మండలి ఏర్పడింది 1943లో. ఎందుకు అంటే కళ అనేది కళ కోసమే కాదు, ప్రజల గురించి అనే ఒక నినాదం ఏర్పాటు చేసి ఒక ప్రజానాట్య మండలి 1943లో ఏర్పాటు జరిగింది. ఈ ప్రజానాట్య మండలి ద్వారా ప్రజల సంస్కృత ఉద్యమాల సారథిగా వీధి నాటకాల ద్వారా సమాజ చైతన్యం కోసం ఈ ప్రజానాట్య మండలిలో వారందరూ కూడా ఎంతగానో కృషి చేస్తూనే ఉన్నారన్నమాట. ఇంకా తర్వాత ప్రయోగాత్మకమైనటువంటి నాటకాలు అనేవి కూడా నాటక రంగంలో మొదలయ్యాయి. 1964లో ఎన్ఆర్ నంది మరో మొహంజదారు నాటకాన్ని రచిస్తే చాట్ల శ్రీరాములు గారు దర్శకత్వంలో ఆంధ్రదేశంలో చాలా చోట్ల ఈ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకంలో ఫ్రీజ్ అనేటటువంటి టెక్నిక్ని ప్రవేశపెట్టాడు దర్శకుడు. ఫ్రీజ్ అయిపోవడం అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ అలాగా ఆగిపోవడం అన్నమాట. అంటే అవసరమైన చోట పాత్రలు కదలకుండా అలా ఉండిపోతాయి, వేరే పాత్రలు మాత్రం వాటి సంభాషణలు అవన్నీ చెప్పుకుంటూ నాటకాన్ని నడిపిస్తూ ఉంటాయి. దేశీరాజ్ హనుమంతరావు గారు పాశ్చాత్య నాటక రంగాన్ని చూసి గొప్ప గొప్ప ప్రయోగాలు చేయడం జరిగింది. అందులో ఎండమూరి వీరేంద్రనాథ్ రచన కుక్క అనేది, అలాగే మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాళ్లపల్లి వారు రాసినటువంటి ముగింపులేని కథ, పాటిబండ్ల ఆనందరావు గారు రచించినటువంటి పడమటి గాలి, ఇలాంటి నాటకాలన్నీ కూడా ఎన్నో వందల ప్రదర్శనలకు నోచుకున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎంతోమంది ఆదరించారు ఇలాంటి నాటకాలన్నిటినీ కూడా. ఇవి తెలుగు నాటకాల్లో సంచలనాన్ని కూడా సృష్టించాయి. ఇంకా చూడండి, ఏకపాత్ర అంటే ఏకపాత్రాభినయం. ఇక్కడ అల్లూరి సీతారామరాజుగా ఒక అతను ఇక్కడ ఏకపాత్రాభినయం చేస్తూ మనకు కానీ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు అనమాట. ఏకపాత్ర అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఒక నటుడు ఉంటాడు, ఒకే పాత్రను తీసుకుంటాడు, అది అభినయిస్తాడనమాట. దాన్ని ఏమన్నారు?
ఏకపాత్రాభినయం అంటారు. ఇది 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు ఉండొచ్చు. ఈ ప్రదర్శన జరిగినప్పుడు నటుడు పద్యాలు ఉపయోగించవచ్చు, లేదా గద్యాలతోటైనా సరే, లేదు పద్యం గద్యాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతూ తను నటిస్తూ ఉంటాడనమాట. దీనిలో ఉండేటటువంటి సంభాషణలు మాట్లాడాలంటే దానికి సంభాషణలకి ప్రాధాన్యత ఉండాలి. అలాగే వాళ్ళు చేసేటటువంటి నటనకి, అభినయానికి కూడా చక్కటి ప్రాధాన్యత ఉండాలి. ఎం వెంకటరత్నం రచించారు మైసభలో దుర్యోధనుడి పాత్ర అనేటటువంటి ఏకపాత్ర. దాన్ని తీసుకున్నారు. ఎం వెంకటరత్నం గారు రచించిన మైసభలో దుర్యోధనుడి పాత్ర అనేటటువంటి ఏకపాత్రలో అది కూడా ఏకపాత్రాభినయం చేసినప్పుడు అది కూడా చాలా పేరు సంపాదించుకుంది. కృష్ణుడు, రాముడు, రావణుడు ఇలాంటివి ఒక్కొక్క పాత్రను తీసుకుని, అంటే పౌరాణిక పాత్రలు ఇలాంటి పాత్రలే కాకుండా అల్లూరి సీతారామరాజు, మగో మాంచాల ఇలాంటి చారిత్రక పాత్రలు కూడా ప్రదర్శనకి నోచుకుంటున్నాయి. అంటే వీటిని కూడా ప్రదర్శిస్తున్నారనమాట. ఇంకా గరికపాటి రాజారావు గారు రచించారు కోతల రాయుడు, ముద్దబ్బాయి ఇలాంటి పాత్రలు హాస్యాన్ని పండిస్తాయి. ఇలాంటి ఏకపాత్రాభినయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా వీధి నాటకం కూడా ఒక భాగం. ఇప్పుడు తెలుగు నాటకం నాటకశాల నుంచి వీధిలోకి అడుగుపెట్టి వీధి నాటకం అయిపోయింది. ఒకప్పుడు ప్రత్యేకంగా ఒక చోట రంగస్థలం ఏర్పాటు చేసుకోవడం, అక్కడే నాటక ప్రదర్శన అనేది జరిగేది. రాను రాను వీధి నాటకాలుగా కూడా ఇవి మార్పు చెందాయి. అంటే 4 రోడ్ల కూడలిలో ఎక్కడైనా జంక్షన్లో ఖాళీ స్థలం ఉంటే అతి తక్కువ ఆహార్యం, అంటే ఎక్కువ అలంకరణ లేకుండా, భారీ దుస్తులు కాకుండా అందరూ అక్కడే చుట్టూరా వలయాకారంలో నిలబడి అందరికీ కనపడేటట్టు, లేదా వాళ్ళు మాట్లాడే మాటలు అందరికీ వినిపించేటట్టుగా నటీనటులు నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా సమాజంలో ఉండేటటువంటి సమస్యల్ని ఇతివృత్తంగా తీసుకుని రోడ్ల మీద వచ్చేపోయే జనాల్ని ఉత్సాహపరుస్తూ ఇక్కడ వీధి నాటకాల్ని ఆడుతూ ఉంటారు. దీన్ని కూడా యువత అందరూ కూడా దాన్ని మెచ్చుకున్నారు, ఆకర్షితులయ్యారు దీనికి. వీధి నాటకాలను కూడా ఈ రకంగా ఎక్కువగా వీధి నాటకాలు యువత వేయడం మొదలైంది. బెంగాల్కి చెందినటువంటి ప్రయోక్త ఎవరు? బాదర్ సర్కార్. ఆయన రాసినటువంటి జులూస్ నాటకాన్ని మన అత్తిలి కృష్ణారావు గారు ఊరేగింపు అనే పేరుతోటి ప్రత్యేకంగా తయారు చేసి చాలా చోట్ల ప్రదర్శనలు ఇప్పించారనమాట. ఈ ఊరేగింపును స్ఫూర్తిగా తీసుకుని తల్లావద్ర సుందరం గారు గోగ్రహణం అనే వీధి నాటకాన్ని తయారు చేశారు. దాన్ని కూడా వీధి నాటక ప్రదర్శనలు కూడా జరిగాయి. దీంట్లో మైమ్ అనే ప్రక్రియను వాడి అద్భుతంగా దర్శకత్వం వహించారు. దీంట్లో స్పెషల్గా కొత్తగా మైమ్ అనేటటువంటి ప్రక్రియను ఉపయోగించడం జరిగింది. అంటే లేనిది ఉన్నట్టుగా అక్కడ భ్రమింప చేస్తూ అక్కడ నాటికని ప్రదర్శించారనమాట. అలాగే దర్శకుడు రామనాథం ప్రజానాట్య మండలి తరపున ఆయన ఈ నాటకాన్ని ఆంధ్రదేశంలో చాలా వేల కొద్ది ప్రదర్శనలు ఇచ్చారు. స్వాతంత్రోద్యమం మొదలుచుకుని నేటి స్వచ్ఛ భారత్ ఉద్యమం వరకు కూడా సమాజంలో చైతన్యం తీసుకురావడమే బాధ్యతగా ముందుకు సాగుతోంది నాటకరంగం. ఈ నటీనటులు కానీ నాటక రచయితలను కానీ ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా నంది నాటకోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. నటన పట్ల కానీ రచనల పట్ల కానీ ఆసక్తి ఉన్నటువంటి యువత వాళ్ళకి శిక్షణ ఇవ్వాలంటే కూడా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఇవన్నీ కూడా సంస్థలు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి సిద్ధపడుతున్నాయి. అంటే నాటక సంస్థలకి యువతకు శిక్షణ ఇచ్చి నాటకాల్లో వాళ్ళందరూ కూడా ప్రదర్శనలు ఇవ్వడానికి వీలుగా ఈ సంస్థలు కృషి చేస్తున్నాయన్నమాట. మీకు ఈ పాఠ్యభాగం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.